సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు వివిధ రైతు సంఘాల నాయకులు ఇక్కడికి వచ్చేసి వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి మనం ఎప్పుడు చూడలేదు. అంటే 8 సంవత్సరాలు మనం సిసిఐ పర్చేజ్ చేస్తున్నప్పటికీ ఇప్పటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. దానికి కారణం ఏంటిదంటే ఏదో తేమ శాతం 5-10 అటు ఇటు చేసినా సెటిల్మెంట్ అక్కడిదక్కడనే అయిపోయింది. అంటే ఈ ఉద్యమాల స్థాయి మనం చూడలేదు. అంటే దీనికి కారణం ఏంటిదంటే ఈ సంవత్సరం వర్షాలు విపరీతంగా వర్షాలు పడ్డాయి. నేను 50 ఎకరాలు చేయిస్తాను. ఆ 50 ఎకరాలలో గట్లు తీయటానికి 40 మంది లేడీ అయితే 300 కైకిలి అట్లా పడుతున్నా కొద్దీ తీసుడు ఇదే అయిపోయింది. ఇప్పుడు వేలు తెలిస్తే మళ్ళీ గడ్డి మందు కొట్టుడు ఇట్లా చూస్తే పాపం చాలా మటుకు నేను ఇటు కుచిలాపూర్కాయ ఇటు మన కరెంజీ అటు ఇటు పోయి తిరిగినప్పుడు అప్పుడు వర్షాలలో చాలా మన అధిక వర్షాలతోటి పంటలు చాలా దెబ్బతిన్నాయి. ఎక్కడైతే ఎత్తిరి భూములు ఉన్నాయో అక్కడనే కొంత కనిపిస్తుందండి. అయినా కూడా వర్షాలతోటి పోవచ్చు. ఒక స్ప్రే చేయాలంటే మనకు 50,000 రూపాయలు అవుతుంది ఒక స్ప్రే, మందులకే, కొట్టుడు కాదు. అంటే ఖర్చులు బాగా అయిపోయినాయి. మరి దానికి అనుగుణంగా వాతావరణం అనుకూలించకపోవడం, ఈ పరిస్థితులతోటి చాలా ఇబ్బందుల్లో ఉన్న రైతులు. అయితే ఏదేమైనప్పటికీ ముఖ్యంగా అందరూ తెలిపినటువంటి అభిప్రాయం ఏంటంటే మనం ఒక మూమెంట్ స్టార్ట్ చేయాలంటే కింది స్థాయిలో ఇది మనం నిర్మాణం చేయాలి. ఉద్యమ నిర్మాణం కావాలంటే అవగాహన కింది లెవెల్లో గ్రామ స్థాయిలో కల్పించాలి. మనం ఎదుర్కొంటున్న సమస్యల మీద మరి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని మనం ముందుకు తీసుకుపోతే ఉద్యమం సక్సెస్ అవుతుంది. అయితే ఇప్పటి పరిస్థితి చూసినట్టయితే ఇప్పటికి కూడా మరి మార్కెట్ స్టార్ట్ అయినప్పటికి కూడా ఇంకా అసలు పుంజుకోలేదు. ఆదిలాబాద్ మార్కెట్ ఇంత పెద్ద మార్కెట్. మరి ఏదేమైనా మీరందరూ చెప్పినటువంటి ఒపీనియన్ ప్రకారంగా అన్ని పార్టీల నాయకులు ఒక మూమెంట్ కావాలంటే ముందు రైతులకు అవగాహన కల్పించాలి. అవసరమైతే ఒక వారం రోజులు బంద్ పెట్టినా మరి తట్టుకునేటట్టుగా, లేకుంటే ఎట్లా చేస్తే బాగుంటుంది ఆ ఒపీనియన్ కింది స్థాయిలో తీసుకోవాలి. కింది స్థాయిలో తీసుకొని మన భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించి మరి అన్ని పార్టీల వాళ్ళు దీంట్లో పాల్గొనేటట్టు అన్ని రైతు సంఘాల నాయకులు మరి దీనికి ముందుకు తీసుకెళ్తే మనం చేపట్టినటువంటి ఉద్యమం అవుతుంది. మరి ఎక్కడ కూడా పంటలు కూడా అనుకున్న దానికంటే పంటలు ఎక్కువ లేవు ఇక్కడ. మరి ఎందుకు ఇంత ఇది జరుగుతున్నదో అర్థమవుతలేదు. ఒకటే ఇంపోర్ట్ పాలసీతో, ట్యాక్స్ ఎగ్జామ్షన్ తోటి ఆ ట్రంప్ చేసిన దాంతో ఇక్కడ ధరల మీద ప్రభావం పడుతుంది అనేటువంటి ఒక భావన ఈరోజు ప్రజలలో ఉండడం జరిగింది. మరి ఇవన్నిటికీ మనం వివరణ ఇస్తూ ఏదైనా మరి ఉద్యమం సక్సెస్ కావాలంటే కింది స్థాయిలో ఉద్యమ నిర్మాణం మొదలు చేపట్టి మనం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఒకసారి పోయితే తెలుస్తుంది వాళ్ళ ఒపీనియన్స్. అందరు కొన్ని గ్రూప్స్గా మరి మన మండలాలు 5 మండలాలను విడదీసుకొని మన జిల్లాలో ఉన్నటువంటి మిగతా జిల్లాలకు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి మరి వాళ్ళతో సంప్రదించి చేస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం తెలియజేస్తుంది.